రెండవ జ్ఞాపిక దివ్య సంభాషణలు నవంబరు 11వ తారీఖు 2003 సంవత్సరం రాత్రి 11 గంటలు 11 నిమిషాలు. మాస్టర్స్, ఇది మహావతార్ బాబాజీ ఇవాన్నే డెలా ఫ్లోర్కు టెలిపతిక్ ద్వారా ఇచ్చిన సందేశాలు. టెలిపతి అంటే అక్షరాల సుదూర అవగాహన లేదా భావన. గ్రీకు టెలి అనే పదం నుండి సుదూర మరియు భావన నుండి వచ్చినది. ఒక మనస్సు నుండి మరొక మనస్సుకి సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది అతీంద్రియ శక్తుల్లో ఒకటి. ఇది టెలిపతి అన్నమాట. అంటే మహావతార్ బాబాజీ ఆయన ఇవాన్నే డెలా ఫ్లోర్ గారి బ్రెయిన్కి, మైండ్కి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారన్నమాట టెలిపతిక్గా. రెండవ జ్ఞాపిక, కాంతి ఏదైతే కనబడుతుందో అది కాగితం యొక్క మహాద్వారంలో చదవబడుతుంది అని చెప్పారు. కాంతి అంటే ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ, ఈ విజ్డమ్, ఈ యొక్క దివ్య జ్ఞానం ఏదైతే మరి మనం చదువుతున్నామో ఈ కాగితంలో, ఈ అక్షరాల రూపంలో, ఈ అక్షరాల వెనుక, ఈ పదాల వెనుక ఆ యొక్క శక్తి, ఆ యొక్క ప్రేమ, ఆ దివ్య ప్రేమ, దివ్య శక్తి, దివ్య జ్ఞానం అనేది ఇమిడి ఉంది అని చెప్తున్నారు. నా బిడ్డలు దివ్య సంభాషణల గురించి వ్రాస్తారు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో వాళ్ళు ఆ సంభాషణల గురించి వ్రాస్తారు అని చెప్తున్నారు. ఈ యొక్క అంతరార్థాలు మనం తెలుసుకుంటాం. మరియు మహాసాగరం దీనిని శక్తి యొక్క తరంగంతో ధృవీకరిస్తుంది అని చెప్తున్నారు. ఈ యొక్క దివ్య ప్రేమ మహాసాగరం కదా. ఆ దివ్య ప్రేమ, ఆ యొక్క మహావతార్ బాబాజీ ఆ యొక్క దివ్య ప్రేమతో, ఆ దివ్య చైతన్యంతో మనం కనెక్ట్ అయినప్పుడు మన లోపల ఉన్న దివ్య చైతన్యం, ఆ దివ్య ప్రేమ, ఆ దివ్య శక్తి దీనిని ఆ శక్తి తరంగంతో ధృవీకరిస్తుంది అని చెప్తున్నారు. ఆయన యొక్క చైతన్యంలో మన చైతన్యం కూడా విలీనమైపోతుంది అని చెప్తున్నారు. నువ్వు ఆ తరంగం యొక్క భాగమే అని చెప్తున్నారనమాట. మనమందరం కూడా ఆ దివ్య చైతన్యం, ఆ దివ్య ప్రేమ యొక్క తరంగాలమే అని చెప్తున్నారనమాట. ఆ మూల చైతన్యం, ఆ సృష్టికర్త నుంచి వచ్చినటువంటి అందులో ఉన్న ఒక తరంగం మనమంతా కూడా అని చెప్తున్నారు. శిలలే ఆత్మ సహచరుల పునః కలయికకు సాక్షులుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ సహచరులు అంటే ఎవరైతే ఆత్మాన్వేషణలో ఉంటారో, ఆత్మ జ్ఞానం కోసం తపిస్తారో, ఆత్మ అంతరంగ ప్రయాణం చేస్తూ ఉంటారో, ఆత్మ జ్ఞానం కావాలి, ఆత్మానుభూతి కావాలి, ఆత్మాన్వేషణ అనేది చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళంతా ఒక లైక్ మైండెడ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇలాంటి ఆత్మ సహచరులందరూ కూడా పునః కలయికకు సాక్షులుగా ఉంటాయి శిలలే అని చెప్తున్నారు. శిలలు అంటే మన శరీరాలే. అయినా కానీ భయం మరియు నియంత్రణ అనే మేట నా బిడ్డల మనస్సును చలింపచేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం భయాల్లో ఉంటాము, నియంత్రణలో ఉంటాము. అంటే సోషల్ కండిషనింగ్ ఉంటుంది మన మీద. మనకి ఎన్నో కండిషనింగ్ చేయబడ్డాం అనమాట. అంటే ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, ఇలా అనమాట. ప్రతిదీ కండిషనింగ్ అయిపోయామన్నమాట. ఆ భయాలు అనేవి మనకున్నాయి. అంటే మార్పు. ఇప్పుడు భౌతికతలో డబ్బులు సంపాదించాలి, ఒక సంసారం ఉండాలి, బంధువులు ఉండాలి, ఇంకేవో ఉండాలి కదా. ఇదంతా అలా పెద్ద ఇది ఉంటుంది అక్కడ. అది వదిలేసి చక్కగా నాకేమీ వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి, నా అంతరంగ ప్రయాణమే నాకు కావాలి, నా ఆత్మతో నేను నా స్వీయ ప్రేమలో నా ఆత్మతో నేను అనుసంధానం అవుతాను, నా ఆత్మానుభూతి నాకు కావాలి అని చెప్పేసి
మనం ఆ యొక్క నియంత్రణలన్నీ, ఆ సంఖ్యలన్నీ విడిపించుకొని మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వాలి. ఆ భయము నియంత్రణ అనేది మన మీద ఉందన్నమాట. మనం నియంత్రించబడ్డామన్నమాట ఇక్కడ. భయాలు కూడా మనకున్నాయి. అందుకు మనం ఇవనేవి మన మనస్సుని చలింపచేస్తూనే ఉంటాయన్నమాట. ఈ భయాలు, నియంత్రణలు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే, మన ఆత్మ పురోగమనం వైపు మనం ప్రయాణం చేయాలి అంటే చాలా కొన్ని పాత నమ్మకాలు వదిలేయాలి, పాత సంస్కారాలు వదిలేయాలి, పాత బంధువులు వదలాల్సి వస్తుంది, పాత స్నేహితులను వదిలేయాల్సి వస్తుంది. చెప్పలేము, అంతే కదా. అంటే కొత్తగా మన ఈ యొక్క ఆత్మ సహచరులతో మనం కలవాల్సి వస్తుంది. ఆత్మ సహచరులతో ఉంటేనే కదా ఆ యొక్క శక్తిని, ఆ ప్రేమని, ఆ దివ్య సందేశాలను మనం అందుకోగలుగుతాము. అక్కడి నుంచి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం కదా. మరి ఈ నియంత్రణలన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉండడం వల్ల, భయాలు ఉండడం వలన మనం ఆ పురోగమనం వైపు వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. భయాలు, సపోజు శాకాహారిగా మారాలి అనుకోండి. ఒక స్త్రీ ఒక ఇంట్లో శాకాహారిగా మారాలంటే ఆమె మీద ఎన్నో నియంత్రణలు ఉంటాయి, భయాలు. ఆ మాంసాహారం మానేస్తే పుట్టింటి వాళ్ళు, అత్తింటి వారు, లేదంటే ఇంకా ఇరుగు పొరుగు అందరూ వెలివేస్తారేమో, ఇంకేదో అనుకుంటారేమో, ఇలా ఎన్నెన్నో చెప్తుంటారు మనుషులు. మనం చెప్పేటప్పుడు శాకాహారం తినాలి, మాంసాహారం తినొద్దు అని చెప్పిన అంటే ఒక విషయాన్ని, అంటే ఒక మార్పు అనేది మనం తెచ్చుకోవాలి అంటే, ఒక ఇది వదులుకోవాలి అంటే, ఒక అలవాటు వదులుకోవాలి అంటే, ఒక సాంప్రదాయాన్ని, దీన్ని వదలాలి అంటే ఇక్కడ ఎన్నో మన మీద భయాలు, నియంత్రణలు అనేవి ఉన్నాయి మన మీద అనేది చెప్తున్నారనమాట. అయినా నేను నీకు చెప్తున్నాను, ఎర్ర ఇనుము పదార్థ సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకను ప్రకంపిస్తాయి అని చెప్తున్నారు. ఎర్ర ఇనుము అంటే, ఇనుము అనేది చాలా గట్టి పదార్థం కదా. ఇనుము మెటల్, ఖనిజం, అది చాలా గట్టిగా ఉంటుందన్నమాట కదా. ఆ ఇనుముని ఏం చేస్తారు, అగ్నిలో వేసి, కులుమిలో వేసి కాల్చుతారు. కాల్చి దాని మీద సమ్మెట దెబ్బలు వేస్తారనమాట. అప్పుడు వేసినప్పుడు అదేమవుతుంది, అది విడిపోతుంది. కాల్చినప్పుడు అది మెత్తబడుతుంది, దాని అణువులు అవన్నీ కూడా విడిపోతాయి కదా. విడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట. అలాగే మనం కూడా ఈ యొక్క జ్ఞానం అనే అగ్నిలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా, ఈ జ్ఞానం అనే అగ్నిలో మనం ఎప్పుడైతే దహింప చేస్తాయి అన్నమాట. ఈ జ్ఞానం అనే అగ్ని మన లోపల ఉన్న సంస్కారాలు, లేదంటే పాత నమ్మకాల వ్యవస్థని, ఇంకా వ్యామోహాలు, కోరికలు, ఇంకా ఎన్నో బంధాలు, బంధుత్వాలు, లేదంటే ఇవన్నీ కూడా మమకారాలు, ఇవన్నీ బంధాలు, వీటన్నిటితో మనం ఏమయ్యామంటే గట్టిపడిపోయి ఉన్నాము. ఈ సంస్కారాలతో, గత జన్మ సంస్కారాలు, వీటన్నింటితో బంధాల్లో చిక్కుకుపోయి ఉన్నామన్నమాట. వాటిలో గట్టిపడిపోయి ఉన్నామన్నమాట మనం కదా. ఇవన్నీ గట్టిపడిపోయాయి అన్నమాట, శిలల్లాగా. ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఈ కొలిమిలో ఎర్ర ఇనుము పదార్థ సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకును ప్రకంపిస్తాయి అన్నట్టు. అంటే మనం కూడా ఈ జ్ఞానమైన అగ్నిలో మనం దహనం, ఈ జ్ఞానమైన అగ్నిలోని మన యొక్క సంస్కారాలని, వ్యామోహాలని, కోరికల్ని, బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, లేదంటే ఇవన్నింటిని కూడాను కాల్చి, పాత నమ్మక వ్యవస్థని, ఈ యొక్క సోషల్ కండిషనింగు, భయాలు, వీటన్నింటిని మనం ఏం చేయాలంటే ఆ జ్ఞానమైన అగ్నిలో దహనం అయిపోతాయి అన్నమాట. దహించి వేసి అప్పుడు ఎరుక అనేది, అహంకారం, ముఖ్యంగా అహంకారం ఇవన్నీ కూడా అహంకారమే కదా. వీటన్నింటినీ మరి పోషిస్తూ ఉంటుంది అహంకారమే వీటన్నింటినీ పదే వీటి ద్వారా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మన శరీర అనుభూతులు, మన ఆలోచనలు, మన యొక్క సంస్కారాలు, మన యొక్క ఎమోషన్స్, భావోద్వేగాలు, ఇవన్నీ గట్టి పడిపోయిన తర్వాత అహంకారం అనేది తయారవుతుందన్నమాట.
ఆ అహంకారమే ఆ యొక్క ఇనుము ఇనుప కడ్డీ అనుకుంటే దాన్ని అగ్నిలో కాల్చాలి. ఆ ధ్యానం చేస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు గంటలు గంటలు సాధనలో ఇలాంటి అద్భుతమైన ఈ గ్రంథాలు చదవడం వలన మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం కదా. ఆ జ్ఞానంలోని అహంకారమైనటువంటి ఆ ఇనుము అనేది దహనం అయిపోతుందన్నమాట, కరిగిపోతుంది అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఎరుక అనేది పుడుతుందన్నమాట. అప్పుడు మనలో ఈ ఎరుక, ఈ ఎర్ర ఇనుము పదార్థ సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకను ప్రకంపిస్తాయి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ సంస్కారాలు, అహంకారము, ఈ వ్యామోహాలు, కోరికలు ఇవన్నీ కూడా దహనం అయిపోతాయి, కర్మలు అన్నీ మనం చక్కగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు అందులో అవన్నీ మనం కరిగించుకుంటూ ఉన్నప్పుడు ఎరుక అనేది ప్రకంపిస్తుంది. ఎరుక అనేటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో మనం ఉంటామన్నమాట. ఎరుక అప్పుడు మనకి గతం తాలూకు అంటే ఆలోచనలు వస్తాయి, సంస్కారాలు అంటే భావోద్వేగాలు వస్తాయి, వ్యామోహాలు అన్నీ కూడా ఆలోచనల రూపంలోని ఎమోషన్స్ రూపంలో వస్తాయి సంస్కారాలు. కానీ ఎరుక 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 ఎరుకతో వాటన్నింటినీ మనం ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ ఉంటామన్నమాట. ఎరుక అనేది ఎప్పుడు ఉండాలి, ఆ స్పృహ, ఆ ఎరుక అనేది ఉండాలి. మరియు ఏదైతే విడిపోయినట్లుగా కనబడుతుందో వర్తమానంలో పునరైక్యం అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే అంటే గతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది మన జీవితంలో కదా. గత జన్మ సంస్కారాలు ఉంటాయి, అలాగనమాట. ఇప్పుడు భవిష్యత్తు గురించి భయం ఉంటుంది, గతం గురించి దిగులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన మనస్సు ఎప్పుడు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళి ఏవో కథలు అల్లుకుంటూ ఉంటుంది. మన అహంకారం కూడా, మన అహంకారం ఏం చేస్తుందంటే ఆ గతమే బాగుంది, లేదంటే ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంది అని చెప్పేసి అది చక్కగా అల్లుతూ ఉంటుంది అన్నమాట కథలు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం అనే అగ్నిలో ఇవన్నీ కూడా మనం భస్మం చేసుకుంటామో, కరిగించుకుంటూ ఉంటామో మన సంస్కారాలని, అలవాట్లని, మన వీక్నెస్లు, వ్యామోహాలు అన్నింటినీ కరిగించుకుంటూ ఉన్నప్పుడు మనం ఆ ఎరుక అనేది మన లోపల పెరుగుతుందన్నమాట. ఎరుక అనేది పుడుతుంది. ఉండాల్సింది ఎరుక, ఉండకూడదు ఏంటి, అహంకారం అనేది ఉండకూడదు. అది ఈ అహంకారం అనేది గట్టి పడిపోయింది కదా, ఒక ఇనుములాగా గట్టిగా ఉంటుంది. దాన్ని ఆ ఎర్రని కొలిమిలో వేసి కాల్చినట్లుగా మనం కూడా జ్ఞానమైన అగ్నిలో అహంకారాన్ని కరిగించుకోవాలి. ధ్యానం చేయాలి. సాధన, జ్ఞానము రెండు ఉండాలి. ధ్యాన సాధన, ఆత్మ జ్ఞానము రెండు మనకి ఉండాలన్నమాట. మరియు ఏదైతే విడిపోయినట్లుగా కనబడుతుందో వర్తమానంలో పునరైక్యం అయిపోతుంది. ఈ ఎరుక అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడప్పుడు మనస్సు, అహంకారము పనిచేస్తూ ఉంటాయి. కానీ ఎరుకతో ఉండాలి మనం. ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఎంతమందిలో ఉంటున్నా, ఎలాంటి ప్లేసెస్లో, ఎలాంటి సంఘటనలో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఎరుక అనేది మనకి ఉండాలి. ఆ దివ్య ప్రేమతో, మన యొక్క దివ్యత్వంతో మనం అనుసంధానమై ఉండాలి. ఆ యొక్క ఆత్మను మేల్కొల్పుకోవడం అంటే ఎరుకతో ఉండడం. ఆ ఉనికితో మనం ఉండడం. ఎరుకలో నేనున్నాను అంటుందన్నమాట. ఆ ఎరుక ఉనికి, నేనున్నాను ఇక్కడ అని చెప్పేసి. తర్వాత బాబా చెప్తున్నారు అనమాట, ఆశీర్వాదాలు అని చెప్తున్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఆమె యొక్క మైండ్ని కామ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఆశీర్వాదాలు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తారు.